ఒక్కొక్కసారి కొన్ని సినిమాల్లో చూస్తుంటాం, అక్కడ హీరో కంటే కూడా వెనక డాన్సర్ బాగా చేస్తుంటాడు. ఆటోమేటిక్గా ఆడియన్స్ అటెన్షన్ హీరో మీద కంటే కూడా డాన్సర్ మీదకి వెళ్తుంది. అలా నేను చాలా చూశాను కూడా. అలాంటప్పుడు అక్కడ స్పాట్లో మీరు ఏమి జాగ్రత్తలు తీసుకుంటారు? అప్పుడు ఏంటండి, ఆబ్వియస్గా ఎప్పుడైతే చేసినా ఫోకస్ మాత్రం హీరో మీదే పెడతామండి. ఫోకస్ హీరో మీదే. ఈ ఫోర్గ్రౌండ్ పెడితే ఇతని మీద ఫోకస్ ఉండదు, బ్లర్లో ఉంటాడు, చిన్న బ్లర్లో. అంటే ఎవరో ఒక వ్యక్తి ఏదో ఆడుతున్నారు, మీకు తెలిసిపోద్ది ఆటోమేటిక్గా హీరో కంటే వీడు ఎక్కువ ఆడుతున్నాడని తెలుస్తుందండి. అప్పుడు కొంచెం వెనక్కి పెట్టి అంటే బ్లర్లో పెడతాం, ఎక్కువ ఇది అవ్వకుండా. అండ్ ఇంకో ఏంటంటే ఉంటే చిన్న మూమెంట్ ఎన్హాన్స్ అవుతుంది. చిన్నగా చేసే ముందు కొంచెం పెద్దగా బాగా తెలుస్తుందండి. అలా ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేస్తారు. ఆల్మోస్ట్ ఇప్పుడున్న హీరోస్ అందరూ డ్యాన్స్ బాగా చేసే హీరోసే అండి. ఆ ప్రాబ్లం అయితే ఉండదు. ఎప్పుడైనా ఒకటి రెండు ఉంటే అలా కేర్ తీసుకుంటాం అంతేగాని ఆల్మోస్ట్ ఇప్పుడున్న హీరోస్ అందరూ ఏంటంటే హీరో ఒక స్టార్ చేసేదానికి ఒక ఆ యాటిట్యూడ్, ఆ స్టైల్ అది వేరు ఉంటుందండి. డాన్సర్స్ చేసే డ్యాన్స్ వేరు, హీరోస్ చేసే డ్యాన్స్ వేరండి. అని ఇప్పుడు హీరోలు మామూలుగా ప్రతి సాంగ్కి బిఫోర్ ప్రాక్టీస్ చేస్తుంటారా లేదా డైరెక్ట్ సెట్ మీదకి వచ్చి చేస్తుంటారండి? సాంగ్స్ బట్టి అండి. సాంగ్స్ కొన్ని సాంగ్స్ రిహార్సల్ చేస్తారు, 2-3 days రిహార్సల్. ఇంకా సాంగ్ డిమాండ్ చేస్తే 4-5 days చేస్తారు. కొన్ని మామూలు సాంగ్స్ అనుకోండి డైరెక్ట్గా వచ్చి స్పాట్లో చేసేస్తారు, సింపుల్ సాంగ్స్ అయితే. ఓకే. అండ్ అంటే ఒక్కొక్కసారి మీరు ఒక సపోజ్ ఒక హార్డ్ స్టెప్ చెప్పారనుకోండి, కొంచెం హీరో చేయలేని అంటే చాలా టఫ్ స్టెప్ చెప్పారు, ఆయన కొంచెం చేయడానికి కొంచెం కష్టమైంది, ఆయన నో అని చెప్పలేరు, పబ్లిక్గా నో అని చెప్తే తన కొంచెం ప్రెస్టేజియస్గా ఫీల్ అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చు. అలాంటప్పుడు ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అలాంటి పరిస్థితులు వస్తాయా మీకు? అంటే కొంతమంది హీరోలు కొన్ని బాడీ లాంగ్వేజ్ ఉంటాయి కదండి, దాన్ని బట్టే మనం చూస్తాం. ఇప్పుడు కంపోజ్ చేసేటప్పుడే హీరో కంఫర్ట్గా లేకపోతే మనకు స్క్రీన్ మీద కూడా అందంగా ఉండవు. ఎందుకంటే కొంతమంది కొన్ని మూమెంట్స్ చేస్తారు, ఎక్స్ట్రాడినరీ డ్యాన్సరు, ఆడికి కొన్ని మూమెంట్లు రాకపోవచ్చు. మామూలు డ్యాన్సెస్లో నేను చెప్పేది అదే మన హీరోస్ కదా, మామూలు డ్యాన్సెస్లోనే ఆడికి చాలా మంచి డ్యాన్స్ ఏదైనా చేయగలరు. అలాంటి కొన్ని మూమెంట్స్ రాకపోవచ్చు, కొన్ని స్టక్ అవుతాయి. అట్లా కొంచెం ప్రాక్టీస్ కావాలి. లేనప్పుడు ఆ టైంలో ఏంటంటే మేము మూమెంట్స్ మార్చి ఏ మూమెంట్ అయితే కంఫర్ట్గా ఉంటే బాగుంటుందో ప్లస్ కొత్తగా ఉంటుందో చూసి కంపోజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మూమెంట్ రాకుండా హార్డ్గా ఉంటే మనకే కష్టం కదండి. ఎవరు చేశారు కొరియోగ్రాఫర్ ఏంటి అలా చేశాడని అంటారు కదా, అవి జాగ్రత్తలు తీసుకుంటారు. అండ్ మీకు ఇప్పుడున్న హీరోలు మీరు ఆల్మోస్ట్ అందరితో చేశారు, ఒక నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారితో తప్పించి అందరితో చేశారు. కాబట్టి బెస్ట్ డాన్సర్ ఎవరు అని నేను అడిగితే మీరు చాలా ఇదిగా అందరూ ఒక్కొక్కరు బాడీ లాంగ్వేజ్ దగ్గర ఒక్కొక్కరు చేస్తారని చెప్తే నేను అమాయకంగా అంటాను నమ్మేసి అలా వద్దు కానీ వేరేలాగా అడుగుతాను. అంటే మామూలు ప్రతి హీరోతో చేశారు కదా, చేసినప్పుడు ఏదైనా ఒకటి బెస్ట్ మూమెంట్ అంటే ఈ మూమెంట్ కాదు, బెస్ట్ మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, అది ఏదైనా షేర్ చేసుకోండి. నేను నిజంగా బెస్ట్ అంటే ఇదండి, అమృల కుమ్ముడు అండి, చిరంజీవి సార్ది. యాక్చువల్గా ఆ మూమెంట్ కంపోజ్ చేసేసామండి. కంపోజ్ చేస్తున్నాం. నేను అనుకున్న స్టైల్ అసిస్టెంట్స్కి రావట్లా, డ్యాన్సెస్ రావట్లా. కాదు ఇలా పెట్టి స్మూత్గా రావాలి, లెగ్ ఇలా రావాలని. ఆ లెక్కి అది రావడానికి 3 days పట్టింది. మూమెంట్ ఈజీ ఉంటుంది కానీ ఆ గ్రేస్ అది రావడానికి టైం పట్టింది. నేను వచ్చి అమ్మో సార్ కదా, సార్ బాగా చేయాలి, నేను అనుకున్నట్టు చేయాలి అనుకొని అలా వెయిట్ చేస్తున్నాను. అసిస్టెంట్ చెప్పాడు, చెప్తే మూమెంట్ ఒకసారి చూసుకున్నారు, మళ్ళీ ఒకసారి చేశారు. ఓకే రెడీ అన్నారు. సరే షార్ట్ పెట్టాం. నాకు టెన్షన్ ఎలా వస్తుంది అంటే చూసుకునేటప్పుడు లైట్గా చూసుకుంటారు కదా, అని అనుకున్నట్టు వస్తుందా రాదా అనుకుని చూస్తే ఫస్ట్ టేక్ చేశారండి. మొత్తం క్లాప్స్ చాలా హ్యాపీ అనిపించింది. దట్ ఈస్ మెగాస్టార్ అని. అప్పుడు ఆ క్రేజ్ అండి. అంటే అది రాలా, నేను డాన్సెస్ చూస్తున్నా, మా అసిస్టెంట్స్ చేస్తున్నా, ఒక 2-3 వస్తుంది కానీ అందరికీ రావట్లేదు. ఓకే వాళ్ళు 2-3 days చేశారు కానీ సార్ భేటీ చేశారు. చాలా హ్యాపీ అండి. అండ్ నేను అనేది ఈ మూమెంట్ గురించి కాదు, డాన్స్ మూమెంట్ అని కాదు, ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఒక హీరో తోటి. అది టచింగ్ ఇన్సిడెంట్ కావచ్చు, ఏదైనా ఎక్స్పీరియన్స్ అంటే ఏది ఒక గుర్తు పెట్టుకునే ఇన్సిడెంట్ ఒకటి ఉంటుంది కదా. అందరు హీరోలతో చేశారు కానీ ఫలానా టక్కున హీరోలు అనగానే ఆ ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. అలాంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయా?
నాకు ఒకసారి ఇద్దరు అమ్మాయిలతో సాంగ్కి బన్నీ గారండి ఆ సాంగ్ చూసి నేను అర్జెంట్ ఊరు వెళ్ళాలండి, ఊరు వెళ్తున్నాను, సాంగ్ వచ్చి చూసారా మాస్టర్ ఒక్క 2 minutes ఉన్నాను మాస్టర్ అని చెప్పి వెళ్ళేసి వచ్చి నాకు ఒక లెటర్లో పెట్టి ఇచ్చారండి. అంటే యాక్చువల్లీ నేను అర్జెంట్ వెళ్ళిపోవాలి, మా సార్ ఏదో గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను, వాచ్ నేను వాచ్ పెట్టుకోనండి, సార్కి తెలియదు, ఇద్దాం అనుకున్నా వెళ్ళిపోతానని చెప్పి కవర్లో ఇచ్చారండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం అండి నేను అంటే నా డ్యాన్స్ నేను కొరియోగ్రఫీ చూసి నాకు అమౌంట్ ఇచ్చింది. ఆ తర్వాత అండి చిరంజీవి సార్ ల్యాప్టాప్ ఇచ్చారండి, అమ్ముడు లెస్ట్ కుమ్ముడు సాంగ్ జరిగేటప్పుడు. అంటే అప్పుడే ఫస్ట్ మిమ్మీ సాంగ్ చేశాను అబ్రాడ్లో. వచ్చేది ఇక్కడ సాంగ్ జరుగుతున్నప్పుడు చరణ్ గారు వచ్చారు, అప్పుడు చరణ్ గారి చేతులతో ఇప్పించారు. మర్చిపోలే, అది ఇంకా అలాగే పెట్టించారండి, అది వాడాలంటే భయం వేస్తుంది. ఆ ఎమోషన్ మూమెంట్ ఇంకోటి చెప్పండి. జీవికే మాల్ అండి, జీవికే మాల్లో షూటింగ్ చేస్తున్నాం. ఎవరిది నితిన్ గారిది, కొరియర్ బై కళ్యాణ్ మూవీ అండి. ఓకే. అయితే ఫస్ట్ ఒక వైట్ షాట్ అండి, డాన్స్ అందరు వెనకాల ఉంటారు. నితిన్ గారు అంటే హ్యాండ్స్ ఇలా అమ్మాయి ఫ్రంట్ హీరోయిన్ వెళ్తుంది, హ్యాండ్స్ ఇలా పెట్టి ఇలా బ్యాక్ బెండ్ అవుతారు, స్టెప్స్ ఉంటాయి, బాయ్స్ అందరూ పట్టుకుంటారు. అయితే ఇలా అంటే బాయ్స్ ఇలా పట్టుకున్నారు. ఓకే ఓకే అయిపోయింది. నెక్స్ట్ క్లోజ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం మానిటర్లో క్లోజ్ అంటే ఏంటండి, మనకి ఎంతవరకే కనపడుతుంది, నెక్స్ట్ ఏం కనపడదు. అది క్లోజ్ పెట్టి రెడీ అన్నారు, రెడీ ఓకే రెడీ టేక్ రెడీ 1 2 అన్న. నితిన్ ఇలా పెట్టి ఇలా అన్నారు, డబ్బని పడ్డారండి. అండ్ ఎదురుగా హీరోయిన్ ఉంది, రియాక్షన్ ఇచ్చింది. నాకు భయం వేసింది, ఏంటని చూస్తే ఎవరు లేరు, డాన్సర్స్ ఎవరు లేరు. అంటే అది క్లోజ్ కదా, డాన్సర్స్ మీరు లేవనుకో వస్తే వేరే షాట్ తీస్తాం అనుకున్నారు. ఇప్పుడు అసిస్టెంట్స్ మీద తిట్టానండి, బీపీ ఎక్కింది, నాకు చాలా భయం వేసిందండి. తలకెళ్ళి తక్కువ కింద నేల పడింది. అదేంటి స్టెప్స్ ఇలా ఇలా కూడా కాదు, కిందకి వెళ్ళి పడింది. చాలా భయం. మరి ఆయన చూసుకోవాలిగా, సో ఆయన చూసుకోలేదా? అంటే వెనకాల డాన్సర్స్ ఉంటారు అనుకుంటారు. మేము పెట్టి బయట పెట్టి టక్ ఇమ్మీడియట్ క్లోజ్, అక్కడే ఉన్నారు ఆయన వెనక్కే వల్ల అసిస్టెంట్స్ కూడా అక్కడే ఉన్నారు. నేనేంటంటే నా ఇది నేను అక్కడ చూడలేదు, ఉన్నారు లేదా చూసుకోలేదు, నేను మానిటర్ దగ్గర చూసుకుని రెడీ 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 అంటున్నా. అయితే చాలా భయం వేసిందండి. అయితే నితిన్ గారు వచ్చి మాస్టర్ మీరేం ఫీల్ అవుతుంది, ఆయన తెలుస్తుంది నేను మీరేం ఫీల్ అవుతుంది, ఏం లేదు వెంటనే తగ్గిపోద్దని వెళ్ళి క్యారవాన్కి వెళ్ళి ఒక 10 minutes తర్వాత వచ్చారండి. చాలా పెద్దదాకా ఉంటుంది. నాకు చాలా భయం వేసిందండి అప్పుడు. ఎందుకంటే అంత పైనుంచి స్టెప్స్ కదా, కింద పడి ఆ ఫ్లోర్ కూడా మామూలు కాదు, మార్పులు ఏదో ఉంటాయి చూడండి, షార్ప్గా ఉంటుంది. చాలా భయం వేసింది. లక్కీ దేవుడి వల్ల ఏం కాలేదు, చాలా హ్యాపీ. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని. ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేది? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుపిస్తున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Lolo K please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach Islamgo. All the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.